నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందే. విద్యార్థులు యువజన సంఘాలు ఉద్యమిస్తున్నా పట్టించుకోరేం, మౌనం వహిస్తున్నారు అంటే అక్రమాలు జరిగినట్టేనని విద్యార్థి లోకం భావిస్తోంది. మెగా డిఎస్సి అక్రమాలపై రిలే దీక్ష శిబిరంలో తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు సామాజిక మార్పుకు విశేషంగా కృషి చేస్తోంది. అంగలకుదురులో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. రాష్ట్ర తలసరి ఆదాయం పెంపుదలలో ఆర్టీసీ ఉద్యోగులది కీలకమైన పాత్ర. రిటైర్ అయ్యాక తగినంత పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రారంభోత్సవ సభలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్. అంగలకుదురులో ఘనంగా సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. చైర్పర్సన్ గా ఆలపర్తి సుధాకర్ రావుచే ప్రమాణం చేయించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మెగా డిఎస్సి అక్రమాలపై విద్యార్థులు యువజన సంఘాలు ఉద్యమిస్తున్న సిబిఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా విచారణకు ఆదేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అవకతవకలపై బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలను ఆరంభించారు. స్థానిక మార్కెట్ సెంటర్లో ఏర్పాటైన శిబిరంలో పార్టీ కొల్లిపర మండల అధ్యక్షులు కల్ల వెంకటప్పారెడ్డి దీక్షలను ప్రారంభింపజేశారు. దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు యువజనుల భవిష్యత్తుపై ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తూ విద్యార్థులతో ఆటలాడుతోందని ఆరోపించారు. మెగా డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి ప్రకారమే వారికి న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. డిఎస్సికి ముందు స్పోర్ట్స్ కోటాపై జీవో తెచ్చి నియామకాల తర్వాత రద్దు చేయడం దేనికి సంకేతమని శివకుమార్ ప్రశ్నించారు. ఇంతగా ఉద్యమిస్తున్నా విచారణకు ఆదేశించకపోవడం చూస్తుంటే నిజంగా అక్రమాలు జరిగాయని విద్యార్థి లోకం భావిస్తోందని చెప్పారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు, అప్పటి వరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజరెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులు యువతను మోసగిస్తోందని ఆరోపించారు. మెగా డిఎస్సిలో దగాపై ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె రోహిత్ శామ్యూల్ తన ప్రసంగంలో మెగా డిఎస్సిలో ఎలాంటి స్కామ్ లేదంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. యువజన విభాగం కొల్లిపర మండల అధ్యక్షుడు ఈద యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి యువజన సంఘాల నిరసన ఉద్యమంగా మారక మునిపే సిబిఐ విచారణకు ఆదేశించాలన్నారు. ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివయాదవ్ మాట్లాడుతూ మెగా డిఎస్సి అక్రమాలు సహా విద్యారంగంలోని సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కొరకై ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న సందర్భంగా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు అయితేనే, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని, విద్యార్థుల భవిష్యత్తు మీద అనేక రకాల హామీలు ఇవ్వటం మనం చూసాం. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పేరిట ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమైతే చేయగలుగుతామో అని స్పష్టంగా ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు. మీరు వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది.
మరి ఎందుకు 10,000 కోట్ల రూపాయలు పేరుకుపోయింది? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు బాకీ పడ్డారు? మీ యొక్క మార్గం పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా చెబుతా ఉన్నాడే, ఏమయ్యా ఫీజు రియంబర్స్మెంట్ నేను ఒక్కనేనా? ఆంధ్ర రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయి ఉంటే అక్కడ ఎవరు అడగరే, నన్ను వచ్చి అడుగుతున్నారు అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడే. మరి దీన్ని ఎందుకు మీరు ఛాలెంజ్? ఇది మీ ఫెయిల్యూర్ కాదా? మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని ఫీజు ఫిక్స్ చేసి ప్రతి 3 నెలలకి ప్రతి క్వార్టర్కి 3 సంవత్సరానికి 3 క్వార్టర్స్ పెట్టి ప్రతి క్వార్టర్కి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశామే. మరి ఈరోజు మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 1,200 కోట్లు, 11,000 కోట్లకి. మీరు ఇవ్వాల్సింది ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్. ఏమవ్వాలా విద్యార్థుల భవిష్యత్తు? అంటే విద్యా వ్యవస్థ మీద మీ శాఖ, మీ పోర్ట్ఫోలియోలో మీరు మంత్రిగా ఏ రకంగా సమర్థించుకుంటారు? ఒక పక్క డిఎస్సి, ఇంకో పక్క ఫీజు రియంబర్స్మెంట్. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు నిజమే కదా? మరి ఇది ఎవరు ఫెయిల్యూర్? ఆ శాఖ మంత్రిగా మీ ఫెయిల్యూర్ కాదా? వీటెన్నిందుకు మీరు ఛాలెంజ్కి తీసుకోరు అంటున్నా? తీసుకోవాలి కదా. వీటన్నింటినీ ఛాలెంజ్కి తీసుకొని నీ పోర్ట్ఫోలియోలో ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడివి, నీ పోర్ట్ఫోలియోలోనే ఈ రకంగా జరుగుతూ ఉండి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇలాపోతూ ఉండవు, డిఎస్సిని సరిగ్గా నిర్వహించలేకపోయావు, విద్యార్థులు రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇన్ని అవతకలు నీ శాఖలో జరుగుతూ ఉంటే మంత్రిగా స్పందించకపోగా నేను చర్చకు వస్తా. ఏం చర్చకు వస్తామండి? 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది నిజమా కాదా? నిజమా కాదా? ఒక్క స్టేట్మెంట్ కాదని డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అన్న మాట నిజమా కాదా? తీసుకోండి ఛాలెంజ్గా, వేయండి సిబిఐ ఎంక్వైరీ. ఆ రిపోర్ట్ వచ్చినాక అప్పుడు చెప్పండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ వదిలేసి ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతూ ఉంది. విద్యార్థుల ఉద్యోగ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? నేను చాలా అనుభవం గల విజనరీ ముఖ్యమంత్రిని. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వివిధ దేశాల నుంచి, అంటే ప్రపంచంలో అన్ని దేశాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పడతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో అనేక రకాల పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు ఎవరైతే విద్యార్థులు చదువుకొని ఉన్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చెప్పిన మాట నిజమా కాదా? చెప్పినది నిజమా కాదా? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. నిరుద్యోగ భృతి వేశారా? ఏ ఒక్క విద్యార్థి కన్నా నిరుద్యోగ భృతి వేశారా ఈ రాష్ట్రంలో? మరి ఎలా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి, చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగం అని చెప్పి డిఎస్సి నిర్వహణలో లోపాలకి ఎవరు బాధ్యులు? ప్రభుత్వంలో ఉన్న మీరు కాదా బాధ్యులు? ఆ శాఖ నిర్వహిస్తున్న నారా లోకేష్ గారు బాధ్యులు కాదా? అదే మేము అడుగుతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ నిరసన రిలే దీక్షకి మరి విద్యార్థి సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఏఎస్ఎఫ్ఐ కానీ ఈ విద్యార్థి సంఘాలన్నీ ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నాయి?
దాంట్లో నిజం ఉండి పట్టే కదా. అందుకనే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉండాం. నారా లోకేష్ గారికి ఇప్పుడన్నా నేను మళ్ళీ చెబుతా ఉండా, మీరు మంగళగిరిలో ఓడిపోయి మంగళగిరిలో గెలవటానికి ఎంత ఛాలెంజ్గా తీసుకొని గెలిచారో అదేవిధంగా మీ శాఖలో జరిగిన అవినీతిని, డిఎస్సి ద్వారా జరిగిన అవినీతిని ఈ మంత్రి నారా లోకేష్ ఉన్న శాఖలో ఏ విధంగా డిఎస్సి అవకతవకలు జరిగాయో చూస్తూ ఉన్నాం. దీనిపై విద్యార్థులు కానీ యువత కానీ అనేక పోరాటాలు చేసున్నాం. అయినా సరే ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ స్పందన లేదు. ఇదే విధంగా ఇంకా స్పందన లేకుండా ఉంటే దీనిపై ఇంకా ఉద్యమాలు మరింతగా చేస్తాం. దీనిలో మాకు అనేక విద్యార్థి సంఘాలు అలానే యువజన సంఘాలు తోడుగా ఉన్నాయి. అదేవిధంగా మా డిమాండ్లు ఏందయ్యా అంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఆ అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ఈరోజు ఏ విధంగా యువతని కానీ విద్యార్థులను కానీ మోసం చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ వృద్ధి ఇస్తామని యువతను మోసం చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి విద్యార్థులను మోసం చేశారు. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు మెగా డిఎస్సి మీద జరుగుతున్న నిరసనకి సంఘీభావంగా మేమందరం ఇక్కడికి విద్యార్థి యువత తరఫున రావడం జరుగుతుంది. ఈ పార్టీ తరఫున కాకుండా ఇది అందరికీ సంబంధించిన సమస్యగా అందరూ తీసుకుని ఎలా అయితే జెన్జీగా ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుందో, ఇది నిరసన నుంచి ఉద్యమంగా మారే లోపే నారా లోకేష్ వెంటనే రాజీనామా చేసి, లేదు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఇది ఇంకా ఉద్యమం వేగవంతం చేస్తామని తెలుసుకుంటున్నాం. మా విద్యార్థుల కోసం మా యువత విద్యార్థి అన్ని సంఘాలు కలిసి మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మొన్న టౌన్ హాల్ మీటింగ్ కూడా భారీ ఎత్తున విద్యార్థులతో మేము టౌన్ హాల్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. మెగా డిఎస్సి మీద ఎటువంటి స్కామ్ అనేది జరగకపోతే మీరు వెంటనే మంత్రి లోకేష్ గారు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి స్కామ్ జరగలేదు అని చెప్పి నిరూపించాలని చెప్పి మేము మా విద్యా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు హామీ ఇచ్చారు విద్యార్థులు, వేల మంది విద్యార్థులను సమీకరించి. ఏమనంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్లను మేము వచ్చిన మొదటి 100 రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఎటువంటి పూర్తి స్థాయిలో విద్యార్థులకి న్యాయం చేయలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రస్తుత విద్యాశాఖ మంత్రిని, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్లు ఉన్నాయో, అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు. ఇవన్నీ డిమాండ్స్ని నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మరి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని, అదేవిధంగా ఏదైతే మరి బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లో నెలకొన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించలేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా తెలుపుకుంటున్నాం. ఈరోజు మన తెనాలి నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ఎస్యు విద్యార్థి విభాగం అదేవిధంగా యోజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ మెగా డిఎస్సి దాగా డిఎస్సి మీద ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో దాన్ని మేము పూర్తిగా దానికి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటి విద్యార్థి సమస్యలపై పోరాడుతున్నా దాని పూర్తి స్థాయిలో ఏఐఎస్ఎఫ్ తరఫున సంఘీభావం తెలుపుతామని ఈ సందర్భంగా ఇన్ని వందల కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా మెగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి. ఎందుకయ్యా అంటే పేపర్ సెక్టర్ చేసే వాళ్ళు ఇదిగా ఉండాలి, కానీ ఒక ఎస్సీఆర్టీలో పనిచేసేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయ్ చేత ఈ పేపర్ రెడీ చేయించారు. మెరిట్ లిస్ట్లో రావడానికి మెసేజ్ వస్తుంది, కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఉండట్లేదు. దానికి కారణం ఏంటయ్యా అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు వేసుకోవటము అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా అని ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ కోటాని దుర్వినియోగం చేసి వీళ్ళు ఉద్యోగాలు వేసుకుంటా మరి వాళ్ళ పబ్బం గడుపుతా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెబుతా ఉన్నాము, ఇవన్నీ కూడా మేము ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చకపోతే మాత్రం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మరియు యోజన ఆధ్వర్యంలో మేము రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి మేము ముందుకు వస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి అనేక అక్రమాలకి నిరసన తెలియజేస్తూ కొల్లిపురం మండలం యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం తరఫున
ఇక్కడ మహాత్మా గాంధీ గారి సాక్షిగా ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. దానికి మనకు ప్రత్యక్షంగా అనేక సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్ అందరినీ పక్కన పెట్టి ఎలాంటి మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడమే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో గురువారం రాత్రి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. స్థానికులను కలుసుకుని వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, సామాజిక మార్పు కోసం చేస్తున్న కృషిని వివరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధిని, సంక్షేమాన్ని, అదేవిధంగా సామాజిక మార్పుని తీసుకురావడానికి ఏ రకంగా పనిచేశారని చెప్పి తెలియజెప్పాలని కూడా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఏమని మాట్లాడుతూ ఉన్నాం? మీ ఇంట్లో పెన్షన్ వస్తూ ఉందా? మీ ఇంట్లో గ్యాస్ వస్తూ ఉందా? మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం పడతా ఉందా? ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వస్తూ ఉందా? లేకపోతే మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కితే మహిళలు సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులు బస్సు ఎక్కితే ఉచితంగా బస్సు ఎక్కించుకుంటున్నారా? అంతేకాకుండా చేనేత కార్మికులు ఎవరున్నారు? అదేవిధంగా రైతులకి అన్నదాత స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 ఇస్తా ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కూడా వీటితో పాటు మనం చేసినటువంటి సంక్షేమం వందల రోడ్లు పూర్తి సందర్భం. అదేవిధంగా ఏ రకంగా మనం ఈ రాష్ట్రాన్ని అప్పుల బాధించి, సమస్యల బాధించి ఈ రోజున మరొకసారి ప్రగతి వైపుకు తీసుకెళ్ళడానికి అక్షరమాలలోనే కాదు అభివృద్ధి వైపు అత్యంత ప్రాముఖ్యత గల రవాణా శాఖలో పనిచేసి రాష్ట్ర తలసరి ఆదాయం పెంపుదలలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకమైన పాత్ర పోషించారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపరబాబు ప్రసాద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనాన్ని గురువారం సంఘం సీనియర్ నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కె ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నెలకు 1,000 రూపాయలు వస్తుంటే ఎలా జీవించగలరని ప్రశ్నించారు. నెలకు కనీసం 9,000 రూపాయల పెన్షన్, వీడీఏ, ఉచిత వైద్య సౌకర్యం అమలుకు పోరాటం చేయాలని సూచించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు కె శివశంకర్ మాట్లాడుతూ కార్యాలయ నిర్మాణ పనులు, దాతలు ఇచ్చిన విరాళాలను వివరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, జి రవీంద్రరావు, ఎం హరిప్రసాద్, కె నాగేశ్వరరావు, ఎన్ఏ శాస్త్రి, కె సాంబశివరావు, కె ప్రసాద్ మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, వర్కర్స్ తమ హక్కుల కోసం 25 సంవత్సరాల నాడు ఏర్పరచుకున్నటువంటి ఒక చిన్న కార్యాలయాన్ని ఓ లక్ష్యం కోసం, ఓ ఆశయం కోసం, కార్మిక ప్రయోజనాల కోసం ఈ కార్యాలయాన్ని ఆధునీకరించుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఆధునీకరించబడిన ఈ కార్యాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయటం అనేటువంటిది జరిగింది. సర్వీస్లో ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి జీతంలో 8.33% ప్రతి నెల ఈపీఎఫ్ సంస్థ రికవరీ చేసేది. అలా రికవరీ చేసినటువంటి మొత్తాన్ని, అసలు దాని మీద వచ్చిన వడ్డీని తమ దగ్గర అట్టిపెట్టుకుని రిటైర్డ్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షను అతి తక్కువ. ఇవాళ 1,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వేల మందిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్మికులకి 1,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇంకా కొంతమందికి 2,000 అంతకన్నా పైన రిచ్లకు వస్తూ ఉంది. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరూ కూడా కనీస పెన్షన్ని 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వారికి వేరియబుల్ డిఏ ఇవ్వాలని చెప్పేసి, వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతా దీర్ఘకాలం పనిచేస్తూ మరి కొంతకాలంలో ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ, ఈ బస్టాండ్లోనే కాకుండా ఆర్టీసీ కార్మికులు, రిటైర్ అయినటువంటి వారు ఆ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతూ చుండూరు దళిత మృతవీరుల స్మారక సభ స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర గల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించారు.
ఇదే వేదికపై ప్రజా యుద్ధనౌక కామ్రేడ్ గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమం కూడా జరిగింది. 35 సంవత్సరాల క్రితం దళితులపై జరిగినటువంటి దారుణ మారణ కాండను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఐక్యవేదిక నాయకులు ఆకిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటేవరపు దేవయ్య, అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, షేక్ దుబాయ్ బాబు, కనపర్తి అనిల్, కుర్ర జశ్వంత్, యాతాటి అనిల్, నాలాది బుజ్జిబాబు, కనపర్తి రంగారావు, గోల్డ్ సందీప్, రఫీ, కనపర్తి శశి, ఉన్నవ నాని, నిటర్ బాలు, మోపిదేవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆఫీసు నందు జరిగినటువంటి ఈ సమావేశము 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరులో జరిగినటువంటి మారణ హోమంలో చనిపోయినటువంటి మృతవీరుల గురించి వాళ్ళ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. 35 సంవత్సరాల క్రితం చుండూరులో మారణకాండను మేము గుర్తు చేసుకుంటూ మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దౌర్జన్యకాండ గురయ్యి వాళ్ళు పడినటువంటి కష్టాలు రక్తం ఓడ్చారు. చుండూరులో ఇలాంటి ఘోరమైనటువంటి రోజుని మేము స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించి మేమందరం కూడా వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలని, ఇలాంటి దుశ్చర్య జరగకూడదని, అగ్రవర్ణాల ప్రాబల్యానికి బలైపోయినటువంటి మహావీరులను మేము ఈరోజు స్మరించుకుంటాం. అదేవిధంగా మరి ఈరోజు ఆగస్టు 6వ తారీఖున 3 సంవత్సరాల క్రితం ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ గారు ఇదే రోజు చనిపోవడం అనేటువంటిది ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ 3వ వర్ధంతిలో అక్కడెక్కడ అన్ని ఊర్లు తెలిసినాయి. మాకు తెనాలకు కూడా కొద్దిగా సమాచారం అందితే 4వ తారీఖున వెళ్దాం కదా అనుకునే టైంకి యాకోబానాథన్ని ఎంఆర్ఆర్ గారు పిలిపించి యాకోబానాథన్ని మధ్యలోనే పట్టుకుని పొడిచారు. మధ్యలోనే పొడిచి అతన్ని తీసుకొచ్చి ఆ తెనాల హాస్పిటల్లో ఉంటే మేము చూద్దామని అతని దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి సుండూరులో అసలు ఎట్లా జరుగుతుంది ఏంటో మన పరిస్థితి అని చూస్తే మాకు రోడ్డు మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పినపాడులో కూడా డొంక ఉంది. డొంకనే మేము వెళ్తుంటే సివిల్ పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని ఏదన్నా రికమెండేషన్ వినిపిస్తారని మంగళగిరి నుంచి సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు 4వ తారీఖుని 5వ తారీఖుని. ఇమ్మీడియట్లీగా ఆ కోర్టుకు పెట్టేసి నైట్ సబ్ జైలు వేసారు మమ్మల్ని 7గురిని. 6వ తారీఖు మేము ఉదయం లేచి టీ తాగదని చూస్తుంటే తెనాలి సబ్ జైల్లో ఒక మైక్ ఉండేది, పంచాయతీ మైక్ టైపులో వార్తలు వచ్చాయి 7 గంటలకు. అప్పుడు ఆ వార్తలో చెబుతున్నారు సుండూరులో ఈ విధంగా నరికేశారు అని. ఏంది అసలు వాళ్ళు సమస్య లేకుండానే అహంకారంతో ఏంటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని పొలాల్లోకి పారిపోండి మీరని చెప్పేసేసి అబద్ధం చెప్పేసేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు మీ మీద కేసులు పెడుతున్నారని ముందుగానే వాడు మాట్లాడేసేసుకుని మోతుకూరు, సుండూరు, అగ్రవర్ణ వాళ్ళు పొలాల్లో వాళ్ళు కాసేసి పోలీసు వాళ్ళని వెనకాల పంపించేసి అతి దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఒక్క సుండూరే కాదు, ఎక్కడైతే హత్యా కార్యక్రమాలు జరిగినో అదే ఏరియాలో కోర్టు పెడతాం అనేది దేశ చరిత్రలో లేదు. కాబట్టి అన్నగారు చెప్పినట్టుగా కూడా మనకు చాలా వరకు న్యాయం సాధించాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది దోషులు బయటే ఉన్నారు కాబట్టి కోర్టులు న్యాయస్థానాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు మనం పెద్ద విషయం మనం చూస్తానన్నాం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసేయాలి. ఆ విధంగా కూడా అటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళందరూ క్రైస్తవులు ఎస్సీలు కాదని రకరకాలుగా న్యాయం వాళ్ళ పక్షాన ఉండే విధంగా చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా పోరాటాలు చేసి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఉన్నటువంటి 3 సంఘాలు ముందుకు వెళ్తాయని కూడా ఇంకొకసారి తెలియజేయచ్చు. మరి ముఖ్యంగా చుండూరు దళిత మూతవీరులకు గద్దరన్న గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఐతానగర్లోని డగ్లస్ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి 74వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. చిన్నకృష్ణారెడ్డితో పాటు క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం, అయినాల మల్లేశ్వరరావు, కొణిచేటి రమేష్ కృష్ణ, స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ లతాకుమారి, ప్రధానోపాధ్యాయుని సిహెచ్ స్వర్ణలత, ఉపాధ్యాయుని ఎస్ సుజాత తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సీనియర్ సభ్యులైనటువంటి లయన్ కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి గారి 74వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి ఐతానగర్లో ఉన్నటువంటి డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులందరికీ అవసరమైనటువంటి పలకలు, నోట్బుక్స్, లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్ బాక్సులు, బిస్కెట్ ప్యాకెట్స్ అలా
వాళ్ళకి అవసరమైన స్టేషనరీ మొత్తం ఈరోజు అందజేయటం జరిగింది. ఈ స్కూల్లో మేము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ మా లైనస్టిక్ ఇయర్లో ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేయటం ఆనందంగా ఉంది. నోట్బుక్స్లో ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి ప్రతి సంవత్సరము అవసరమయ్యే నోట్బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నోట్బుక్లో వాళ్ళు బొమ్మలు గీసుకోవచ్చు, లెక్కలు రాసుకోవచ్చు, అలాగే పాఠాలు రాసుకోవచ్చు. అలా ఈ రాసినయే వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు ఆఫీసర్స్ గాను టీచర్స్ గాను గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నోట్బుక్స్లు చక్కగా వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా చిన్నప్పుడు వీధి బడిలో పలకల మీద రాసుకుని చదువుకుని పైకి వచ్చిన వాళ్ళమే కాబట్టి పలకలు కూడా వాటి ప్రత్యేకత తెలుసు అందరికీ. అలాగే ఈరోజు 10 మంది విద్యార్థులకు పలకలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ పలకల వల్ల కూడా వాళ్ళకి రాసింది గుర్తుండిపోతుంది. ఆ గుర్తున్న దాంతో చదువు కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సభ్యుడు లైన్ తిక్కూరి చంద్రకృష్ణారెడ్డి గారికి మా తరఫున, మా అందరి తరఫున, మా క్లబ్ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున నేను ఈ క్లబ్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ సభ్యుడిగా ఉన్నాను. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం ఎక్కడో ఏదైనా స్కూల్లో చేసుకొని ఆ పిల్లల మధ్యలో ఆనందంగా ఉంటుందని స్కూల్లో చేసుకుంటున్నాం. ఏంటంటే మా క్లబ్ సభ్యులందరూ కూడా పుట్టినరోజు కానీ ఏదైనా పెళ్లి రోజు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళ పుట్టినరోజు కానీ అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎక్కడో చేసేదాని బదులు ఇలాంటి చిన్న చిన్న స్కూల్లో పిల్లలకి ఏదైనా నిత్యావసరం అవసరమైన వస్తువులన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి వాళ్ళు సంతోషంగా ఉండాలని మేము ఈ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి అందరికి కూడా మేము ఈ ఒక క్లబ్ తరఫున అన్ని వేళలా కూడా అన్ని ఉపయోగపడతామని నా పుట్టినరోజు జన్మదిన సందర్భంలో నేను ఈ రకంగా కార్యక్రమం చేశాను. కాబట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఎవరైనా పుట్టినరోజు ఉంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏదో పుట్టినరోజు వచ్చింది కదా అని ఎక్కడికో వెళ్ళి వేలు ఖర్చులు పెడతాం. కానీ ఏంటంటే ఇలాంటి తోట ఖర్చు పెడితే 10 మంది పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేయవలసిందిగా కోరుతూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న జరగనున్న దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే భారత వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని కోరుతూ జరిగే నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50% కలిపి మద్దతు ధర ఇవ్వాలని, కనీస వేతనం 31,000 రూపాయలు చెల్లించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి వేతనం 700 ఇవ్వాలనే డిమాండ్లతో ఆగస్టు 10వ తేదీన తెనాలిలో జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆగస్టు 9 అలనాటి క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క జైలు భరో కార్యక్రమం పిలుపునివ్వటం జరిగింది. మొన్న ఈ మధ్య అమెరికా అధ్యక్షులు, భారత ప్రధాని ట్రంప్ గారు, మోడీ గారు ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు భారతదేశానికి దిగుమతి కాకపోతున్నాయి. దీనివల్ల మన మొక్కజొన్న, అట్లాగే మన పత్తి రైతులు, అట్లాగే ఈ దిగుమతి కావటం వలన ఇప్పటివరకు 2,400 రూపాయలు అమ్మే క్వింటాల్ మొక్కజొన్న ఇవాళ అమెరికా నుంచి క్వింటాల్ 1000 రూపాయలకే దిగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 40-30 లక్షల బేళ్లు పత్తి అమెరికా నుంచి దిగుమతి అయింది. దాంతోపాటు బియ్యము, పాలు, పెరుగు ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు ఏ విధంగా బ్రతికే పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయం బ్రతికి బట్టగడుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంగలకుదురులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా అలపర్తి సుధాకర్ రావు ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సుధాకర్ రావుచే ప్రమాణం చేయించారు. చైర్పర్సన్గా ఆలపర్తి సుధాకర్ రావు, పర్సన్గా జాగర్లమూడికి చెందిన యార్లగడ్డ సత్యనారాయణ, దండే శ్రీనివాసరావు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో వీరమాచినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు నెల్లిపోయిన నాగేశ్వరరావు, కనకాల శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులని అంకిత భావంతో నా సాయశక్తుల కృషి చేస్తానని, సంఘ అభివృద్ధికి పాటుపడతానని అంగళగుంటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నాకే సొసైటీ ప్రెసిడెంట్గా ఇవ్వటంలో ముఖ్య ఉద్దేశం మన సొసైటీ మీటింగ్ ప్రారంభించి ఉన్నాము. దానిని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పంతో నేను ఈ ప్రెసిడెంట్ పదవిని స్వీకరిస్తున్నాను. రాజాగారి సహకారంతో దాన్ని మేము పూర్తి చేస్తామని నమ్మకం మాకుంది. అది పూర్తి చేసిన నాడు మన సొసైటీ ఇంకా ముందుకు వెళ్తుందని నమ్మకం కూడా నాకు ఉంది. అలాగే సొసైటీ పాలనగా చూస్తే ఇప్పుడు మనం 17 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాము. కాకపోతే కొద్దిగా ఎర్రర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే వసూళ్ళు 40% ఉంది. ఎల్టీ లోన్లు కానీ సీసీ లోన్లు కానీ వాటిని పెంపొందించడానికి కూడా మా కార్యక్రమం ప్రయత్నిస్తామని, సొసైటీని ఇంకా ముందుకు కొనసాగించడం, లాభాలను పయనించేటట్టు చేస్తానని మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తూ గ్రామ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సామాన్య మానవుడి సైతం సభ్యుడేలాగా తద్వారా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి ఏదైతే నేషనల్ బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలను తీసుకునే పరిస్థితి నుంచి మన ఇంటి దగ్గరే బ్యాంక్ ఏర్పరచుకొని మన గ్రామంలో ఆ బ్యాంకు ద్వారా పంటలకి సంబంధించినటువంటి రుణాలు తీసుకొని ఆ తర్వాత ఆ రుణాలను కట్టుకుంటూ తిరిగి కట్టుకుంటూ తీసుకునే కార్యక్రమానికి నాంది పలికి మరి మీ అందరికీ చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఆ ప్రస్థానం ఈనాటి వరకు కూడా కొనసాగినందుకు ప్రత్యేకంగా మన అందరం కూడా తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తీర్మానం చేస్తాం. మరి ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో రైతులు కూడా రాజకీయం చేసి ఎవరైతే వైసీపీయో వాళ్ళకే లబ్ధి పొందేలాగా, వాళ్ళకే ఎరువులు దక్కేలాగా, వాళ్ళ కోసమే పుట్టినట్టుగా ఈ రోజున రైతులు కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం నుంచి రైతంటే రాజు, రైతులైతే రాజ్యం లేదు, 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి న్యాయం జరగాలి అని చెప్పి నిష్పక్షపాతంగా, మధుప్రీతి లేకుండా, పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా రైతు అనేవాడు నిజంగా రాజకీయానికి అతీతంగా మనం రైతుకు సేవ చేయాలని చెప్పి తలచినటువంటి ఈనాటి కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగని సందర్భంలో, ఎన్నికలు జరిగే వారికి 3-man కమిటీని ఏర్పరిచిన సందర్భంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎక్కడైతే ఉన్నో ఆ నాయకత్వాన్ని ఆ 3 మంది సభ్యుల్లో ఒకరుగా తీసుకొని వాళ్ళ ద్వారా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ముందుగా ఈ యొక్క పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ముందుగా సభ్యులైనటువంటి యార్లగడ్డ సత్యనారాయణ గారు, అదేవిధంగా దండే శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ కూడా ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఆలపర్తి సుధాకర్ గారు చేస్తారని చెప్పి మరి దండే శ్రీనివాసరావు గారు, అదేవిధంగా యార్లగడ్డ సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ముందుకు చేతులు చేసి కుడి చేతులు చేసి మీ పేర్లు చెప్పుకొని యార్లగడ్డ సత్యనారాయణ నేను వేగంగా వెళుతున్న రైలులో నుంచి జారిపడి మృతి చెందిన గుర్తు తెలియని 45 సంవత్సరాల మృతదేహానికి గురువారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గత నెల 31వ తేదీన 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. 6 రోజులైన అతని ఆచూకీ తెలియకపోవడంతో జీఆర్పీ పోలీసులు అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీనును సంప్రదించారు. దీంతో వారు బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు మల్లెల వాసు, పోతురాజు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు చూపించిన స్ఫూర్తితో గత 8 సంవత్సరాలుగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి వారు చూపించిన బాటలో నడుస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఆకలి దప్పికతో మరి మరణించకూడదని చెప్పి ఆలోచనతో మా మధ్యలో ఆయన మెదిలించారు. అలాగే మరి ఎవరు కూడా అనాథలుగా నిస్సహాయాలుగా మృతి చెంది శ్మశానానికి తీసుకెళ్ళలేకపోతే మనం వారి శవదానానికి ముందుండి చేయాలని చెప్పేసి వారి మాకు ఆ స్ఫూర్తిని మా మనసులో నింపారు. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో భాగంగా అన్నదానం, అనాథ శవదానంలో భాగంగా గత నెల 31వ తారీఖున రైలు జారి ఒక వ్యక్తి మృతి చెందగా మరి జీఆర్పీ పోలీసు వారు ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలందు మార్చురీలో భద్రపరిచి ఇప్పుడు దాకా విచారించినా కానీ తన ఆచూకీ ఏం దొరకపోవడంతో అప్పటికే అతను మృతదేహాన్ని క్షీణించిపోవడంతో మరి జీఆర్పీ పోలీసు వారు పోస్టుమార్టం చేయించి మరి ఆ మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పి కోరగా ఈ రోజున మరి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తెనాలి జిల్లా వైద్యశాల నుండి మా వాహనంలో తీసుకొచ్చి ఇట్లా అనాథ శవాలు వీటిని మేము దహనం చేస్తాం, దహన సంస్కారాలు చేస్తాం. గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న చూసుకుంటే కేరళలో మాలాగా ఒక ఎన్ఆర్డిఎఫ్ సిబ్బంది ఒక రైతుని రక్షిస్తానికి తనకున్న జాకెట్ని తీసి అతనికి ఇచ్చి ఇతను మరణం చెందాడు. అతని పిల్లలు రోదనలు ఏంటంటే కేరళ సీఎం గారు కూడా చాలా బాధపడి కేరళ సీఎం గారు ఏడ్చిన దృశ్యాలు మనం వేటు న్యూస్లో నిన్న చూసాము. ఇట్లా రక్షించే వాళ్ళని ఆ భగవంతుడి కూడా కొంచెం రక్షించి వారికి ప్రాణాలు నిలబడేలాగా భగవంతుడు చూడాలని జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత గుమ్మడి వెంకట నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితుడు తుల్లిమిల్లి చంటి ఆధ్వర్యంలో గురువారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ తరగతులు చదువుతున్న 5 ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 25,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఒక దివ్యాంగురాలికి వీల్ చైర్ కూచిపూడిలోని చర్చి నిర్మాణానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తెనాలి రైల్వే సూపరింటెండెంట్ వెంకట రమణ, సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, గంపల శివనాగేశ్వరరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, దొడ్డక శంకరయ్య, ఏ తిరుపతయ్య, ఓలేటి ప్రతాప్, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, కనకమేడల విజయ్ కుమార్, పోతర్లంక శ్రీనివాస్, గుడికందుల అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అన్నదాత సుఖీభావలో ప్రముఖ సభ్యులు ఒక రకంగా చెప్పాలంటే దీని నిర్మాణంలో మొట్టమొదటిగా పాల్గొన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ గుమ్మడి వెంకటనారాయణ గారి 50 జన్మదినోత్సవ సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు ఒక సామాన్యమైనటువంటి వెటనరీ మెడికల్ అసిస్టెంట్ నుంచి ఈ స్థాయికి జీవి కరెక్షన్స్ అధినేతగా ఎన్నో కష్టాలు పడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ తన వద్ద పనిచేస్తున్నటువంటి ఎంతోమందికి పని కల్పిస్తూ అతనికి పెద్దగా ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అనేక పనులు ఒప్పుకుంటూ అతని దగ్గర కనీసం రోజుకి 50 నుంచి 100 మంది పనిచేస్తూ వారందరికీ కూడా పని కల్పిస్తూనే కాకుండా తమ్ముడు గుమ్మడి నారాయణ గారి ముందుగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తమ్ముడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కరోనా టైం నుంచి కూడా కంటిన్యూగా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత సుఖీభవ ద్వారా చేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఈ రోజున మంచి మార్పులు ఇచ్చినటువంటి 4-5 ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, అలాగే మరి ఇలాంటి బంగారు పాపకి మరి భగవంతుడు ఇచ్చినటువంటి దీనికి మరి ఇలాంటి సైకిల్ ఒకటి ఇచ్చారు, వీల్ చైర్ ఒకటి ఇవ్వడం జరిగింది. మరి జీవి కన్స్ట్రక్షన్ అధినేత మరి సామాజిక సేవకులు శ్రీ గుమ్మడి వెంకటనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు వాళ్ళ మిత్రులందరూ కూడా. ఎందుకంటే చదువుకునే చిన్నారులకు కూడా వారికి ఆర్థిక సహాయం అందించడం, అదే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి కూడా ఒక ట్రైసైకిల్ ఇవ్వడం చాలా గొప్ప విశేషం.
వారికి నిరువులు ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని చెప్పి తెలియపరుచుకున్నాను. మరీ ముఖ్యంగా మరి ఇది ప్రాంతంలో మేము అన్నదానం చేయడానికి కారణం కూడా మరి గుమ్మడి వెంకటనారాయణ గారి అసలు పెద్ద చేయనేది ఉంటుందని చెప్పేసి తెలియపరుచున్నాను. మరి ఎందుకంటే మరి కరోనా లాంటి ఇప్పటి పరిస్థితుల్లో కూడా వారు ఎన్నో వందల మందికి వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామై మరి ఇక్కడ ఈ కంటైనర్ ఏర్పడుతున్నాం కానీ వారి ముందు సహాయంగా వారు ఉన్నారని చెప్పేసి మేము చేసే పనుల్లో వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళాలని చెప్పి విద్యుత్ ఉద్యోగులకు ఫిజియోథెరపీపై ప్రత్యేక తరగతులను నిర్వహించారు. నిమ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టులు అవసరమైన ఎక్సర్సైజులు చేయించి అవగాహన కల్పించారు. విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్ రమేష్ సహకారంతో గురువారం తెనాలిలో విద్యుత్ ఉద్యోగులకు నిమ్స్ హైదరాబాద్ ఫిజియోథెరపిస్టులతో ప్రత్యేక తరగతులను జరిపారు. నిమ్స్కు చెందిన డాక్టర్ రమేష్, డాక్టర్ సంతోష్లి కార్యక్రమాన్ని జరిపారు. విద్యుత్ రూరల్ డిఈఈ విశ్వనాథం పర్యవేక్షించారు. నా పేరు విశ్వనాథం అండి. నేను తెనాలి డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూరల్. ఈరోజు ఎంప్లాయీస్ అందరికి కూడా ఫిజియోథెరపీ మీద క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన హైదరాబాద్ నుంచి నిమ్స్ నుంచి హాస్పిటల్ నుంచి ఈ ఫిజియో డాక్టర్లు వచ్చారు. వీళ్ళు ప్రజెంట్ ఎంప్లాయీస్ పడుతున్నటువంటి మానసికంగా శారీరకంగా ఈ రుగ్మతలను తొలగించడానికి ఫిజియోథెరపీలో రెమెడీస్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్లో మాట్లాడితే ప్రాబ్లం దాన్ని కూడా వీళ్ళు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. కొంతవరకు ఈ ఎంప్లాయీస్కి ఉపశమనం కలిగించేటువంటి ఎక్సర్సైజులు అలాగే రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. ఇది మా ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇది మన ఎస్సీ గారు, గుంటూరు ఎస్సీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి. హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన విద్యార్థులు పలు పథకాలను సాధించారు. హైదరాబాద్లో ఈ నెల 2న సినీ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ అధ్యక్షతన సెకండ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో తెనాలికి చెందిన హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్లు సంస్థ నిర్వాహకుడు ఎం సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ విభాగాల్లో పోటీపడిన తమ విద్యార్థులు మొత్తం 8 బంగారు పతకాలు, 5 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. టోర్నమెంట్లో నిర్వహించిన సీనియర్ సిటిజన్ విభాగంలో తాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. అన్నదాత సుఖీభవ, నిస్సహాయుణ్ణి ఆదుకో, నిరాకారుణ్ణి చేరుకో అన్న శ్రీ స్వామి జ్ఞానప్రసన్న ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి విశిష్ట సేవలను కొనసాగిస్తోంది. సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అన్నదాన వేదికపై వృద్ధులు, పేదలు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన స్వర్గీయ కొలసాని సీతారామమ్మ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కొలసాని హనుమంతరావు, మల్లాది వంశీగీత, డాక్టర్ వెంకటరమణ, వరుణ్, ధ్రువ్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్, మాధవి, రిషి తదితరులు పాల్గొన్నారు. ముందుగా సీతారామమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాకు చాలా మనసుకి నచ్చే కార్యక్రమం కుర్రా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు, అలానే కె శ్రీనివాసరావు గారు, వీళ్ళ మిత్ర బృందం నిత్యాన్నదానం అనేది రైల్వే స్టేషన్ సమీపంలో రోజు చేయటం అనేది అది నా దృష్టిలో మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం ఉంటే తప్పితే ఇలాంటి విషయాలు జరగవు. ఈరోజు స్వర్గీయ మా తల్లిగారు స్వర్గీయ శ్రీ సీతారామ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు మా నాన్నగారు కొలసాని మహంతరావు గారు, అలానే మా శ్రేయభిలాషి మా బాబాయ్ ఫణికుమార్ గారు, నా మిత్రులు నాగరాజు గారు, వాళ్ళ మదర్ ఈరోజు తెలుసుకున్నాను. నాగరాజు గారి మదర్ లక్ష్మీ కుమార్ గారి జ్ఞాపకార్థం ప్రతి మంత్ 5వ తారీఖు ఆయన అన్నదానం చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నాగరాజు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలానే కుర్రా శ్రీనివాస్ గారు, నారాయణ గారు, కె శ్రీనివాస్ గారి మృత బృందానికి కూడా అందరికీ కూడా నా తరఫున, అలానే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వేడి నీళ్లలో పడి శరీరానికి గాయాలు అయిన బాధిత పాప పూజకు ఆర్థిక సహాయం అందించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తడకెలపూడి గ్రామంలో ఏమినేని వెంకటేశ్వరరావు నాగజ్యోతిలకు చెందిన 5 ఏళ్ల పాప పూజ ఇటీవల వేడి నీళ్లు హీటర్లో పడి తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ ఫౌండేషన్
ఫౌండర్ డాక్టర్ నండూరి కార్తిక్ తడికెలపూడి గ్రామం చేరుకుని పూజను పరామర్శించారు. దాతల సహకారంతో కార్తిక్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు చెన్ను రంగారావు, నాగాయలంక బృందం సేకరించిన 15,000 రూపాయలు డబ్బులు వైద్యానికి అవసరమయ్యే 3 డ్రెస్సింగ్ కిట్లు, పాప చదువుకు అవసరమైన నోట్బుక్స్ బ్యాగ్ను అందించారు. డాక్టర్ నండూరి కార్తిక్ మాట్లాడుతూ పాపకు ఇలా జరగడం చాలా బాధాకరమైన సంఘటన అని, కార్తిక్ ఫౌండేషన్ సంస్థ అండగా ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కొల్లూరు మండలం తడికెలపూడి గ్రామంలో వెంకటేశ్వరరావు గారి కుమార్తెకి ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడి వేడి నీళ్ళలో పడి గాయాలైనవి. ఆ పిల్లకి సహాయం చేయాలని కార్తిక్ ఫౌండేషన్ మరియు కార్తిక్ ఫౌండేషన్లో ఉన్న గ్రూప్ సభ్యులందరూ, అలాగే నాగాయలంక గ్రామ వాస్తవ్యులు చెన్ను రంగారావు గారు తాలూకా కొంతమంది నాకు ఈ అమ్మాయికి సహాయం చేయమని డొనేషన్ పంపించారు. అవి మొత్తం అమౌంట్ 22,000 చిల్లరి, ఈరోజు 15,000 అమౌంటు, అలాగే కదమ అమౌంట్తో ఈ కిట్లు కొని తీసుకురావడం జరిగినది. ఇవి ఈ అమ్మాయికి ఈరోజు ఇచ్చాము. ఈ కార్యక్రమానికి ఈ పాపకి సహాయం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క దాతకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరి ముఖ్యంగా కార్తిక్ ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే నాగాయలంక చెన్ను రంగారావు గారి తాలూకా సాయం చేసిన వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఈ పాపకి అలాగే ఈ కుటుంబానికి సాయం చేయాలని, ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కొల్లూరు మండలం. నా పేరు వెంకటేశ్వరరావు. మా పాపకి వేడి నీళ్ళలో పడి ఒళ్ళు కాలిపోయింది. కార్తీక ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా మా పాపకి హెల్త్ ఖర్చులకు సంబంధించి మెడికల్ కిట్లు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికెలపూడి గ్రామంలో ఏమినేని వెంకటేశ్వరరావు గారి కుమార్తె ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు వేడి గేజర్ నీళ్లు కాసుకోవడానికి పెట్టేటువంటి వేడి గేజర్ నీళ్ళలో పడి ఆ అమ్మాయికి శరీరం అంతా కాలిపోయింది. చిన్నపిల్ల, పాపకి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. మరి ప్రాణాల స్థితిలో బయటపడింది. మరి కుటుంబం పేద కుటుంబం. మరి ఈ విషయాన్ని మరి తెలుసుకున్నటువంటి కార్తిక్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు మరి కార్తిక్ గారు, మరి అలాగే కార్తిక్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి మరి ఆ పిల్లకి అవసరమైనటువంటి వైద్య ఖర్చులు, అలాగే మరి మెడికల్ కిట్ కూడా సహాయం చేశారు. అదేవిధంగా మరి ఈ వీడియో ద్వారా ఒకసారి 50 మంది సహాయం చేసి దాతలు ఎవరైనా ఉంటే, ఆ పిల్లకి కొంచెం చాలా కండిషన్ అనేది కూడా కొంచెం శరీరం అంత ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్ల కాబట్టి ఏదన్నా ఆర్థికంగా సహాయపడదలుచుకున్న వాళ్ళు మరి కార్తీక ఫౌండేషన్ని సంప్రదించవచ్చు. అలాగే లేదా మరి తడికెలపూడి గ్రామానికి వచ్చి వారికి నేరుగా మీ యొక్క సహృదయంతో సహాయం చేయాలని చెప్పి కార్తీక్ ఫౌండేషన్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ పాపకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కార్తీక్ ఫౌండేషన్ తరపు నుంచి, అదేవిధంగా మరి పెద్దలు ఎల్నినో నివారణకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకు ఎంత దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. మండల కేంద్రం అమృతలూరులోని అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలకు లక్ష్మణ ఫలం మొక్కలను పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన సేంద్రియ రైతు సుఖవాసి హరిబాబు ఆర్థిక సహకారంతో రేపల్లి వేమూరు నియోజకవర్గాల పరిధిలోని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మొక్కల పంపిణీ జరిగింది. ఈ లక్ష్మణ ఫలం మొక్కతో క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని, ఈ మొక్క నాటిన 2 సంవత్సరాలు సంరక్షించినతో దాని ఫలం ఆకులతో క్యాన్సర్ వ్యాధి నివారణకు పనికొస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, అందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాస్తి వినోద లక్ష్మి, మల్లిపెద్ది సర్వీజీ, రాజేశ్వరి, పరుచూరి జగదీష్, కొండూరు ప్రసాద్, చీపినాపి సుబ్బారావు, చేకూరి శ్రీనివాసరావు, మిక్కిలనేని మీరాకుమారి, మువ్వా తులసి, ఉప్పల షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. మరి మన యోగా చేసే మహిళలందరూ కూడా లక్ష్మణ ఫలం మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశంలో మరి హైదరాబాద్లో ఉన్న సుఖవాసి హరిబాబు గారని ఆయన చెప్పటం, ఆ సందర్భంలో అనవర్లపూడి నుంచి తాటం, మరి మీ అందరికి కూడా ఇక్కడ గోవాడ గ్రామంలోని మహిళలకి ప్రత్యేకంగా ఇవ్వటం,
ఈ లక్ష్మణ ఫలం వలన ఉపయోగం మరి క్యాన్సర్ రోగులకి ముఖ్యంగా ఈ లక్ష్మణ ఫలం యొక్క మరి ఫ్రూట్ మరి ఆ యొక్క పండుని మనం ఉడకబెట్టి రోజు తాగితే క్యాన్సర్ నివారించబడుతుంది. అట్లాగే ఆకులు కూడా మరి ఉడకబెట్టి 1 లీటర్ నీళ్ళలో మరి దాన్ని 1/2 లీటర్ చేసి అవి కూడా తాగితే క్యాన్సర్ నివారించవచ్చు. ఇది అందుకనే మరి మన గ్రామంలో చాలామందికి క్యాన్సర్ రావటం, చాలా ఇబ్బందులు పడటం మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం ఇది పని జరగదు. ఎందుకంటే 2 సంవత్సరాలు మినిమం మరి మనం ఈ చెట్లను పెంచాల్సింది ఉంది. కాబట్టి మీరు చెట్లు పెంచాలి. అట్లాగే మహిళల్ని ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నామంటే పర్యావరణ పరిరక్షణ. మరి ఎలీనా చూశారు కదా, మరి వర్షాలు లేవు, వర్షాకాలం అయినా కూడా మరి బాగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో ఫలం మాత్రం చాలా మంచిది అనేది ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్కి మంచిది అనేది నాకు ఒక 4 ఏళ్ల క్రితం తెలిసింది. అంతకుముందు తెలియదు. మా హస్బెండ్ కూడా క్యాన్సర్తోనే ఎక్స్పైర్డ్. ఈ వాజ్ 22 ఆగస్ట్. అప్పుడు చెప్పారనమాట. ఈ ఫలం ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అది బాగా పండిన తర్వాత దానికి సీతాఫలం గింజల్లాగా వచ్చినాయి. అది తీసి అన్నగారు చెప్పినట్లుగా గుజ్జు ఉడకబెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన సర్వైవ్ కాలేదు. అప్పటికే అది 4th స్టేజ్ అని చెప్పారు. దానికంటే ఇప్పుడు మనం ఇలా ఈ మొక్కలు పెంచి ఒక 2 సంవత్సరాలు పెంచి మనం అది ఆకు అయితే మీరు ఎప్పుడైనా రోజు ఒక ఆకు కాచు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందే. విద్యార్థులు యువజన సంఘాలు ఉద్యమిస్తున్నా పట్టించుకోరేం, మౌనం వహిస్తున్నారు అంటే అక్రమాలు జరిగినట్టేనని విద్యార్థి లోకం భావిస్తోంది. మెగా డిఎస్సి అక్రమాలపై రిలే దీక్ష శిబిరంలో తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు సామాజిక మార్పుకు విశేషంగా కృషి చేస్తోంది. అంగలకుదురులో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. రాష్ట్ర తలసరి ఆదాయం పెంపుదలలో ఆర్టీసీ ఉద్యోగులది కీలకమైన పాత్ర. రిటైర్ అయ్యాక తగినంత పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రారంభోత్సవ సభలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్. అంగలకుదురులో ఘనంగా సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. చైర్పర్సన్ గా ఆలపర్తి సుధాకర్ రావుచే ప్రమాణం చేయించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.